హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, చాలా సంతోషంగా కూడా ఉన్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నా thumbnail చూస్తున్నట్టయితే. సో గూగుల్ నుంచి నాకు యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. యాక్చువల్లీ అయితే నేను బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కరోనా అయితే స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు కూడా నేను టిక్ టాక్ రీల్స్ అయితే చేసేదాన్ని. తర్వాత కరోనా స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉండి టైం పాస్ కాక మాత్రం ఇంకా ఎక్కువ చేసేదాన్ని టిక్ టాక్ అనేది. తర్వాత ఇక నేను ఎంత టిక్ టాక్ చేసినా కూడా అన్ని ప్రైవేట్ లో పెట్టేదాన్ని, జస్ట్ వాట్సాప్ స్టేటస్ అంతే. అప్పుడు ఇన్స్టాలో ఇట్లా షార్ట్స్ కూడా అవేం రాలేదు. ఇక అంతా ప్రైవేట్ తోనే వెళ్ళిపోయింది. అలా బీటెక్ మొత్తం అయిపోయింది. తర్వాత నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఎంబీఏలో అయితే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయాక మా ఫ్రెండ్స్ కొంతమంది చూసారు నా ఇన్స్టా రీల్స్ చూసి అన్నారు, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా రీల్స్, మరి నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్ చేయొచ్చు కదా, బాగుంటుంది, పెట్టు రన్ చేయంటే నేను అనుకున్నాను, అబ్బా ఇప్పుడు వీళ్ళు ఇంతే అంటారులే, చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారు అనుకున్నాను. కానీ వాళ్ళు మాత్రం ఒక్కసారి చెప్పి వదిలేయలేదు, చాలా సార్లు చెప్పారు, చాలా ఎంకరేజ్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. అప్పుడు నేను కూడా అనుకున్నాను, అవును ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు అని అనుకున్నాను. అలా ఎంబీఏ థర్డ్ సెమ్లో ఉన్నప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అసలు ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి రిలేటివ్స్ కానీ ఎవరికి చెప్పలేదు. ఒక 1 month వరకు నేనైతే ఎవరికి చెప్పలేదు. సో తర్వాత అనిపించింది, ఇప్పుడు నేను దాచినా కూడా ఎన్ని మంత్స్ దాచుతాను, తర్వాత ఎలా అయినా తెలిసేదే కదా అని అనుకున్నాను. సో తర్వాత అయితే చెప్పేశాను, ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అలా ఇలా అని. సపోర్ట్ చేసేటోళ్ళు సపోర్ట్ చేశారు. ఇక కొంతమంది మనసులో అయితే ఉంటుంది, ఇంత చదివి జాబ్ చేసుకోక ఎందుకు ఇవన్నీ అవసరమా అని అనుకుంటే చాలా మంది అనుకునే ఉంటారు. బట్ బయటికి అయితే ఎవరు చెప్పలేదు నాకు. తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక అసలు నాకు ఎలా పెట్టాలి వీడియోస్, ఎలా అప్లోడ్ చేయాలి, అసలు వైరల్ కావాలంటే ఏం చేయాలి, నాకైతే అవి ఏం అర్థం కాకపోయేది. నేను అనుకునేది కదా. సో యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను. వాళ్ళు సజెషన్స్ ఇస్తారు కదా, సో ఒకసారి విందాం వాళ్ళ సజెషన్స్ అన్నట్టు చూసాను. వాళ్ళు ఏదైనా కూడా వీడియో కంటెంట్ ఉండాలి, యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉండాలి అని అన్నారు. చాలా వరకు చూసాను. నేను యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏం చేయగలను అని ఆలోచించాను చాలా డేస్ వరకు. ఎవరు చూసిన స్టిచ్చింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు. నేను అనుకున్నాను అప్పుడు, సరే నేను చదువుకున్నా కదా, ఎడ్యుకేషన్ వీడియోస్ ఎందుకు చేయొద్దు, ఇట్లా మ్యాథ్స్ మీద ఎందుకు చేయొద్దు, నాకు ఇంట్రెస్ట్ టాపిక్ మ్యాథ్స్, సో మ్యాథ్స్ మీద ఎందుకు చేయొద్దు అని నేను చాలా రోజులు ఆలోచించాను. సరే ఎడ్యుకేషన్ వీడియోస్ చేద్దాము ఇంకా అని అనుకున్నాను. ఇక తర్వాత ఇలా ఆలోచించడంలోనే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయడం అనడంలో అక్కడ 2 months అయిపోయింది. ఇంకా అలా అనుకుంటూనే ఉన్నా. ఆ లోపే 4th సెమ్ కూడా వచ్చేసింది. దానివల్ల కూడా వన్ మంత్ అనేది వేస్ట్ అయిపోయింది. టోటల్ నాకు 3 months అనేది వేస్ట్ అయిపోయింది. 3 months తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నుంచి నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో అందరూ అన్నారు, నువ్వు యూట్యూబ్ చూస్తున్నావు అదేదో చాలా మంది అన్నారు, ఎంబీఏ చేసావు కదా, నువ్వు జాబ్ చేయకుండా ఎందుకు ఈ సోషల్ మీడియాలో అవసరమా అని అన్నారు. సో బట్ నేను వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదు. ఎందుకు అంటే నాకు 3 goals ఉన్నాయి. దాంట్లో ఒక గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఏంటిది అంటే అది ఈ గూగుల్ పిన్, నా ఛానల్ మానిటైజ్ కావడం. ఇంకా 2 goals ఉన్నాయి. ఆ 2 goals కూడా ఖచ్చితంగా నేను సక్సెస్ అయ్యి అందరికీ చూపిస్తాను. ఇంకా నా గోల్కి రీచ్ కావడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ అవ్వడం మాత్రం పక్కా. తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నప్పుడు ఇప్పుడు లైక్స్ కామెంట్స్ వస్తుంటాయి కదా. సో కామెంట్స్ వచ్చేవి నాకు. ఒక 10 members కామెంట్స్ పెట్టిన కాడ 5 ఏమో మంచి కామెంట్స్ వచ్చేది, మిగతా 5 ఏమో బ్యాడ్ కామెంట్స్ వచ్చేది. సో సోషల్ మీడియా అన్నాక బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా చేస్తూనే ఉంటారు. అవన్నీ ఏం నేను పట్టించుకోలేదు. అవన్నీ పట్టించుకుంటే మాత్రం ఈరోజు నేను ఇలా సక్సెస్ అయ్యేదాన్ని కాదు. యూట్యూబ్ స్టార్ట్ చేయగానే యూట్యూబ్లో ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేయగానే డబ్బులు వస్తున్నాయి అని అంటారు. యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు రావండి. ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యాక వాడు 1 month తర్వాతనే శాలరీ ఇస్తాడు, కానీ ఒక 2-3 days ఆఫీస్కి వెళ్ళగానే శాలరీ అయితే ఇవ్వడు కదా. సేమ్ యూట్యూబ్ కూడా అలానే. యూట్యూబ్లో మనం స్టార్ట్ చేసుకుంటా ఒక్కొక్క కాడ ఒక్కొక్క అనేది ఉంటుంది. సో యూట్యూబ్ కూడా సక్సెస్ కావాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. సో టైం పడి వాళ్ళు పెట్టిన కండిషన్స్కి అన్నీ సాటిస్ఫై అయ్యి వాళ్ళు పెట్టినవన్నీ మనం రీచ్ అయితే తర్వాత మనకి గూగుల్ పిన్ వచ్చి మన ఛానల్ మానిటైజ్ అయిపోయిన తర్వాత మనకి శాలరీ అనేది పడుతుంది. సో దానికి కూడా చాలా టైం పట్టింది. నాకైతే 9 months పట్టింది.
కొంతమందికి అయితే 3 మంత్స్ 4 మంత్స్లోనే మానిటైజ్ అయిందని చెప్తారు, కానీ నాకు మాత్రం 9 మంత్స్ పట్టిందండి మానిటైజ్ కావడానికి. బట్ హ్యాపీ ఏంటంటే నాకు సంవత్సరం లోపే పట్టింది. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అయితే సంవత్సరం టైం. నా హ్యాపీనెస్కి కారణం మొత్తం నా యూట్యూబ్ ఫ్యామిలీయే. యూట్యూబ్ ఫ్యామిలీలో కూడా చాలా మంది నన్ను తిట్టారు, బట్ కొంతమంది మాత్రం చాలా నన్ను మోటివేట్ చేశారు, సపోర్ట్ కూడా చేశారు. వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకా చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఒకసారి కొంతమంది అనుకునేటోళ్ళు నాలాగా ఉండొద్దు అని అనుకునేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు నాలాగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో ఒకప్పుడు మనల్ని అనేటోళ్ళే ఇప్పుడు మనలాగా ఉండాలని ట్రై చేస్తున్నారంటే ఆ ఫీలింగే వేరు కదా. సో దాంట్లో వచ్చే ఆనందమే వేరు. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది, ఎవరిని తక్కువ చేసి చూడొద్దు అని అర్థమై ఉంటుంది. దాంట్లో మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీ. సో వాళ్ళు మనతో చెప్పకపోయినా వాళ్ళకంటూ ఒక రియలైజేషన్ అయితే ఉంటుంది కదా. అలా తర్వాత ఫ్యామిలీ గురించి వస్తే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో ఫ్యామిలీ విషయానికి వచ్చినట్టయితే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అని మా మమ్మీకి చెప్పినప్పుడు అసలు మా మమ్మీ ఏం మాట్లాడలేదు. వద్దు అని చెప్పలేదు, అలా అని కావాలి అని చెప్పలేదు. నాకు అర్థమైపోయింది ఇక ఏం మాట్లాడొద్దని. తర్వాత మా డాడీ కాడికి వచ్చినట్టయితే, అసలు మా డాడీకి అయితే ఇష్టమే లేదు. సోషల్ మీడియా అంటేనే ఇష్టం లేదు, దాంట్లో నేను ఇట్లా యూట్యూబ్ పెట్టడం అయితే అస్సలు ఇష్టం లేదు. మా మమ్మీ అయినా కొంచెం అటు ఇటు ఉంది, కానీ మా డాడీ అయితే అసలు సపోర్ట్ కూడా చేయలేదు. తర్వాత మా తమ్ముడు ఈ జనరేషన్ కాబట్టి తను సరే ఓకే అన్నట్టు ఉన్నాడు. తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసినని మా అమ్మమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి తెలిసింది, అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి తెలిసింది. సో కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళు అంత ఏజ్డ్ పర్సెంట్ అయినా కొంచెం మంచిగా ఆలోచించారు. ఈ జనరేషన్లో ఆలోచించినట్టు కొంతమంది అయితే అవసరమా, పెళ్లి చేసుకోవు, అలాంటివి ఇలాంటివి అంటారు. కానీ మా అమ్మమ్మ తాతయ్య మాత్రం ఆ జనరేషన్లో వాళ్ళైనా కూడా ఈ జనరేషన్ వాళ్ళ లెక్క ఆలోచించి నాకు సపోర్ట్ చేసిర్రు. ఈ వీడియో వల్ల నేను వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు యూట్యూబ్ పెట్టడంలో ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే, యూట్యూబ్ పెట్టిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా కూడా సపోర్ట్ అనేది అవసరం. అది ఫ్రెండ్సే కానీ, రిలేటివ్సే కానీ, ఫ్యామిలీయే కానీ, ఆ సపోర్ట్ మాత్రం నాకు చాలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. యూట్యూబ్ ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. అన్నమయ్య ఫ్యామిలీ మెంబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇలాగే సపోర్ట్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.